హార్మోజ్ జలసంధి స్వేచ్ఛగా భద్రమైన రవాణాకు వీలు కల్పించేలా ఉండాలని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణ తక్షణ అవసరమని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి, భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. ఇరాన్ అమెరికా చర్చలు విఫలమవ్వడం, హార్మోజ్ ను అమెరికా దిగ్బంధించిన నేపథ్యంలో ట్రంప్ మోదీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ చర్చల అనంతరం భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వివరాలు వెల్లడించారు. త్వరలోనే భారత్ అమెరికా మధ్య ఇంధన రంగం సహా పలు అంశాలపై భారీ ఒప్పందాలు కుదరనున్నాయని, అవి చాలా ముఖ్యమైనవని తెలిపారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. హార్మోజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని బందీ చేసిందని, ఆ జలసంధిని తెరవడానికి అమెరికా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అది భారత్ సహా ప్రపంచం మొత్తానికే ప్రయోజనం కలిగిస్తుందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే నెలలో భారత్ లో పర్యటించి కీలక అంశాలపై చర్చలు జరుపుతానన్నారు. ఇక ట్రంప్ తన ఫోన్ కాల్ చివరిలో మీకో విషయం చెప్పాలి, మీరంటే మా అందరికీ ఎంతో ఇష్టమని మోదీకి చెప్పారని సెర్గియో గోర్ వెల్లడించారు. మరోవైపు మిత్రుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, వివిధ అంశాల్లో భాగస్వామ్యం, సంబంధాల బలోపేతంపై సమీక్షించామని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై, హార్మోజ్ ను తెరిచి భద్రంగా ఉంచాల్సిన అవసరంపై చర్చించినట్లు వెల్లడించారు.